హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో కంటెంట్లోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. నేను సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ లేదా సర్టిఫైడ్ ఫినాన్షియల్ అనలిస్ట్ని కాను. ఈ కంటెంట్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేదా సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ దగ్గర వారి సలహా తీసుకోవాలని సూచిస్తున్నాను. సో ఈ టాపిక్ నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఒకటి ఏంటంటే, నార్మల్గా ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు రీటైలర్స్ ఎలా ట్రాప్ అవుతారు, లేదా రీటైలర్స్ ఎలా మోసపోతారు, లేదా రీటైలర్స్ ఒక ప్రాపర్ అనాలిసిస్ చేయకపోతే ఎలా నష్టపోతారు అనే దాని అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ న్యూస్ వచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ 40% రీసైకిల్డ్ కంటెంట్ అనేది ఫుడ్ ప్యాకింగ్ ఇండస్ట్రీలో మ్యాండేటరీ అనేటువంటి రూల్ ఎఫెక్టివ్ 1 ఏప్రిల్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దీని వలన బెనిఫిషియరీస్ కనుక మనం గమనించినట్లయితే ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీస్ అనేటివి ఒక దే ఆర్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ విన్నర్స్ ఆఫ్ దిస్ మ్యాండేటరీ రూల్. దాంట్లో నేను ఐడెంటిఫై చేసిన ఒక కీ స్టాక్ వచ్చి గణేష ఎకోస్పియర్, అలాగే స్పెషాలిటీ కెమికల్స్. ఇటువంటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి కెమికల్ కంపెనీస్ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది కొంచెం మేజర్గా ఉన్న వాటిలో ఒక స్ట్రక్చర్డ్ ప్లేయర్స్లో రిలయన్స్కి దీనివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఎక్కువగా రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ వాడేటువంటి ప్యాకింగ్ కంపెనీస్ కూడా వీటి వల్ల కొంత బెనిఫిషరీస్గా ఉంటాయి. నేను అటువంటి స్టాక్స్ని ఇప్పుడు పెద్దగా రీసెర్చ్లు ఏమీ చేయట్లేదు, కానీ నేను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నది ఈ పర్టికులర్ కంపెనీ గురించి, గణేష ఎకోస్పియర్. ఎందుకు ఈ కంపెనీ గురించి అని అంటే, మీరు ఆల్రెడీ గనక ఈ మార్నింగ్ 1 ఏప్రిల్ నేను ఇప్పుడు వీడియో చేస్తున్నటువంటి టైం వచ్చి ఆల్మోస్ట్ 8:15, 8:20. మీరు కనుక ఏదైనా న్యూస్ లేదా మీ వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెతుకుతున్నప్పుడు ఈ కంపెనీ గురించి ఆల్రెడీ వాళ్ళు వేరియస్ సోషల్ మీడియా ఆర్ ఇన్ఫ్లుయర్స్ ఇటువంటి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడడం మొదలుపెట్టేశారు. కానీ మరి ఇటువంటి కంపెనీలు ఇప్పుడు ఒకవేళ ఈరోజు ఎటువంటి యాక్టివిటీ జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నటువంటి టూ టూల్స్ వచ్చి, ఒకటి ట్రేడింగ్ వ్యూ, ఇంకోటి చార్టింగ్లో కనుక మనం చూసినట్లయితే నాకు ఆ పర్టికులర్ కంపెనీ గణేష ఎకోస్పియర్ అనే కంపెనీ నేను నా బ్యాక్ టెస్ట్ డేటాలో చెక్ చేసినట్లయితే 9th ఫిబ్రవరి 10th ఫిబ్రవరి రోజున ఈ స్టాక్లో ఏదో జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసింది. సో దాని ప్రకారం నేను కనుక ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళినట్లయితే, సో 9th ఫిబ్రవరి రోజున కనుక నేను చూసినట్లయితే ఈ స్టాక్ అనేది డైరెక్ట్గా ఒక 20% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. అలాగే 10th ఫిబ్రవరి రోజున చూస్తే కనుక జస్ట్ ఒక 2% మాత్రమే ర్యాలీ అయ్యి, దాని తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ తీసుకొని స్టాక్లో కరెక్షన్ అనేది చూసాము. దాని తర్వాత ఈ లోవర్ పర్పుల్ లైన్, నార్మల్గా నేను చెప్తూ ఉంటాను ఈ స్టాక్స్ అనేటివి ఈ అప్పర్ పర్పుల్ లైన్ని అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసుకుని వెళ్ళడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అందులో మార్కెట్ పెద్దగా సపోర్ట్ చేయనప్పుడు. సో దాని ప్రకారం ఈ స్టాక్లో ఇటువంటి కరెక్షన్ అనేది చూసి, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే 9th మార్చ్ రోజున అండ్ 10th మార్చ్ రోజున ఈ లోవర్ పర్పుల్ లైన్ జోన్లో కనుక స్టాక్ మళ్ళీ తిరిగి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఇలా పైకి వెళ్తున్న క్రమంలో చూసినట్లయితే 16th మార్చ్ రోజున మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, 9th ఫిబ్రవరి కంటే కూడాను 16th మార్చ్ రోజున వాల్యూమ్స్ అనేది ఇంకా ఎక్కువగా వచ్చాయి. దాని తర్వాత చూసినట్లయితే లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ డే 30th మార్చ్ రోజు నాటికి ఈ స్టాక్లో వాల్యూమ్స్ అనేది ఈ మిగతా పాత 2 రోజుల కంటే కూడాను ఇంకా ఎక్కువ వాల్యూమ్స్ వచ్చినాయి. అంటే ఈ స్టాక్ని ఆల్రెడీ ఎవరో స్మార్ట్ ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసి పెట్టుకున్నారు. ఇటువంటి న్యూస్ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మన లాంటి నార్మల్ రీటైలర్స్ని మన దగ్గర ఈ స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ వెళ్తున్న క్రమంలో మన దగ్గర కొనిపించి వాళ్ళు ఆఫ్లోడ్ చేసుకుంటారు. సో అది జనరల్గా జరిగేటువంటి సినారియో. సో మరి వాళ్ళు నిజంగా అలా చేస్తారా
ఇటువంటి సినారియోస్ జరుగుతాయా అనేది మీరు ఎన్నో స్టోరీస్ విని ఉంటారు. అది ఇలాగే జరుగుతుందని కూడా నేనేమి గట్టిగా చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా కంపెనీలో ఏదైనా గ్రోత్ ఉంటే అటువంటిది జరగచ్చు. నేను కంపెనీ గురించి ఎటువంటి రిమార్క్స్ చేయట్లేదు ఇక్కడ. నేను కేవలం ఈ క్యాండిల్స్ అనేటివి ఎలా మూవ్ అవుతాయి, మన ఇండికేటర్స్ ఎటువంటి నోటిఫికేషన్స్ ఇస్తాయి, మన డెసిషన్ మేకింగ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది కోసం, ఒక అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడా కూడాను ఈ స్టాక్ని ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి అనేది నేను డిస్కస్ చేయట్లేదు. కానీ నేను చూస్తున్నటువంటి ఇండికేటర్స్ ప్రకారం నాకు క్లియర్గా రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్స్ ఎక్కడున్నాయనేది నాకు ఈ ఇండికేటర్ చూపెడుతుంది. ఒకవేళ స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళినా కూడాను ఈ విధంగా ఇటువంటి సినారియో రిపీట్ అవుతుంది అనేది నాకు ఉన్నటువంటి ఒక గట్టి అంచనా. ఏమంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ సిట్యుయేషన్స్లో ఏ స్టాక్ కూడాను ఇలాంటి కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ పైకి మల్టీ బ్యాగర్ అయిపోయేటువంటి సినారియో లేదు. మేబీ ఓవర్ లాంగ్ టర్మ్ ఈ స్టాక్లో మంచి మొమెంటమ్ లేదా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ రావచ్చు. కానీ నేను ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి న్యూస్ బయట వచ్చినప్పుడు అసలు స్టాక్లో ఏం జరిగింది, ఎటువంటి యాక్షన్స్ జరిగి ఉంటాయి, మనం వినేటువంటి న్యూస్ని ఆధారం చేసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మనం తీసుకోవచ్చా లేదా అనేది, ఎలా చేయాలి, మనం ఎటువంటి ప్రాపర్ అనాలిసిస్ టూల్స్ని చేతిలో పెట్టుకొని ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలనే దానికోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.